హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను పొలిటికల్ అనాలిస్ట్ సిఏ నాగార్జున గారితో ఉన్నాను. కొన్ని రాజకీయ పరమైన కొన్ని ప్రశ్నలకి డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఓకే, గోయింగ్ ఆన్ వెల్. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అండ్ మాజీ మినిస్టర్ కేటీఆర్ గారిని మ్యాచ్ చేయగలుగుతారా సార్? నాకు తెలిసినంత వరకు ఇద్దరు కూడాను సమాన వజ్జీలే. మ్యాచింగ్లో కనుక చూసుకుంటే మ్యాచ్ చేయొచ్చు ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఏదో ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, మినిస్టర్ కాబట్టి ఆయనకి ఎక్కువ మార్కులు అయినా తక్కువ మార్కులు అనేటువంటిది కాదు. కానీ కేటీఆర్ గారు కూడా బాగానే చేశాడు. 8 ఎకరాలు ఇచ్చాడు కదా, గూగుల్ వాళ్ళకి 8 ఎకరాలు ఇచ్చారు. కొత్తగా ఐటీ హబ్లను డెవలప్ చేశారు, ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాడు, బాగానే ఉంది. హైదరాబాద్లో ఎవరు వచ్చినా సరే ఐటీని మటుకు స్టాప్ చేయలేరు అబ్బా. హైదరాబాద్ గ్రోత్ని ఎవరు స్టాప్ చేయలేరు. పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా హైదరాబాద్కి? ఇటు పక్క కావాలంటే అటు పక్క ఎక్స్పాండ్ కావచ్చు. నీకు మెడ్రాస్కి అవకాశం లేదు, బెంగళూరుకి అవకాశం లేదు, బాంబేకి అవకాశం లేదు కాబట్టి న్యూ బాంబే కట్టారు. బట్ ఢిల్లీకి అవకాశం ఉంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ని ఎవడూ ఆపలేడబ్బా. బెంగళూరుని దాటిపోయాం ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్లో కూడా. మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడాను శ్రీధర్ బాబు గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పక్కనే ఉన్నాడు. నేను కూడా చూశాను అది మొత్తం. ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. అది ఇన్ఫోసిస్ వాళ్ళ స్టాల్ కనపడింది, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళది కనపడింది. బాగా మంచు పడుతుంది. మధ్యలో ఆయన సందీప్ రాజ్ అనుకుంటాను, ఆయన చేశాడు. ఆయన చక్కగానే మాట్లాడాడు రేవంత్ రెడ్డి కూడా. కానీ అక్కడ మాట్లాడిన దానికి మొన్న మాట్లాడిన దానికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. శ్రీధర్ బాబు ఈజ్ అ క్యాపబుల్ పర్సన్. ఆయన మిస్సెస్ ఐఏఎస్ ఆఫీసర్ శైలజ అని ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆమె మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక టెండర్స్ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్లో ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దట్. లేపాక్షి అంటాం కదా, మనకి హ్యాబిట్స్లో ఉంది. అది లేపాక్షి అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. హ్యాండీక్రాఫ్ట్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మామూలుగా బయట వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కొనుక్కొని వెళ్తూ ఉంటారు. దానికి ఆమె ఎండీగా ఉన్నప్పుడు టెండర్స్ ఫ్లోట్ చేస్తే టెండర్ డిజైనింగ్లో ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దట్. అట్లా శ్రీధర్ బాబు గారితో నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడింది లేదు. ఏదో ఫంక్షన్స్లో అక్కడ కనపడ్డవాడు బాగున్నారండి అంటే బాగున్నారా అంతవరకు. బట్ హీ ఈజ్ ఎ క్యాపబుల్ పర్సన్. జంపు జిలాని కాదు, నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. ఆయన చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2012లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటారు దాన్ని. అదొక ప్రాజెక్ట్. అది హైదరాబాద్కి చుట్టూరు వస్తుంది అనమాట. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడాను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్. 15 సంవత్సరాల పాటు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్. అది మోడీ గారు వచ్చిన తర్వాత తీసాడు. దాని గురించి ఆయన కనుక ఫైట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్కి 3 ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆయన అది టేకప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. మరి అక్కడ మోడీ గారు ఉన్నారు, అదేమో బీజేపీ. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంటే అక్కడ పెట్టాలి. మోడీ గారు నిజంగా దేశాభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తి అయితే, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ బాగా తెలిసినటువంటి వ్యక్తి కనుక అయితే మళ్ళీ ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేస్తాడు. కానీ శాంక్షన్ చేయాలి అంటే ఏంటంటే మనం అడగాలి వాళ్ళని. అవసరమైతే 2 రోజులు నిరాహార దీక్ష చేయవా, నువ్వు ఇస్తావా లేదా అని. తప్పే ఉంది. దేశానికి ఉపయోగం, తెలంగాణకి ఉపయోగం, మీలాంటి యువతకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. అంతకంటే ఏం కావాలి? ఆయన చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెయ్యగలడు కూడా. కేటీఆర్ని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన పని లేదు. అతను కూడా యువకుడే, అమెరికాలో ఉండొచ్చాడు 15 సంవత్సరాల పాటు, తర్వాత వచ్చాడు. అతనికి ఐటీ రంగంలో ప్రవేశం ఉంది, ఇతను చదువుకున్నవాడు, ఇతనికి ప్రవేశం ఉంది. ఇద్దరు కూడాను ఇదే. ఈ ఒక్క పని చేస్తే చాలబ్బా శ్రీధర్ బాబు తెలంగాణ చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెయ్యగలిగిన కెపాసిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.